కూర్చోే కన్నా బయటికి వస్తే ఇంత హాయిగా ఉన్నదిరా. ఉంటుంది కానీ ఎన్ని తొందరగా కానీ ఎంతసేపు రా? అరే ఆగవరా, ఈరోజు ఏమైనా పడిపోయేది ఉన్నదా? ఆదివారమేనా అయ్యా, కూర్చోగలమా? ఆదివారం అయితే రోజంతా ఇక్కడనే కూర్చొని ఉంటావా? నేను కూర్చోలేక అర్ధగంట అవుతుంది. తొందర కానీ. అరే నిన్న దొన్న రొట్టెలు తిన్నారా, అందుకే అరగాలంటున్నది. సరే సరే తొందర కానీ పోదాం. తొందరగానే అన్నావు, ఇంట్లో ఏం పని ఉన్నదిరా? ఇంటికి పోయి గేమ్ ఆడుకుంటుడు. అందుకోసమేనా నన్ను తొందర పెట్టు. మేము వచ్చి గంట సేపు అవుతుంది, అంతసేపు కూర్చున్నావు, ఇంకా నీకు టైం సరిపోలేదా రా? అయిపోయింది కానీ ఈరోజు సండేగా, నీకేం ప్లాన్స్ ఉన్నాయా అనుకున్నా. ప్లానింగ్ ఏం లేవురా, తిని గేమ్ ఆడుకోవాలి అంతే. అదే ఏమైనా ప్లాన్ ఇద్దామా మరి? ఏం ప్లాన్ రా? అరే సీననే చేన్లా కందికాయలు ఉన్నాయంట, ఉడకబెట్టి పొట్టు కొట్టు తిన్నాం. సీనన్న తీసుకెళ్తాడా మమ్మల్ని? అరే నీకెందుకురా, నేను ఉన్నాగా, సీనన్న చెక్ చేస్తా, నువ్వురా. సరే పదరా. వీళ్ళు వస్తున్నారేంటి? వీళ్ళు వస్తారంటే ఏదో ఉన్నది. అనిపిస్తలేదారా? చూసుకుని అడుగుతారేంటి? ఏదో పలకరించినామన్నా, ఎందుకు అంత గుస్స అవుతావు? సరే ఏంటి సంగతి, ఇలా వచ్చారు? అన్నా ఈరోజు సండేగా ఏమైనా ప్లానింగ్ చేద్దామని వచ్చినాం. ప్లానా? ఏం ప్లాను? ఏం లే అన్న, మీ చేనుల కందికాయలు ఉన్నాయిగా, ఉడకబెట్టి తిందామని వచ్చినాం. వారానికి ఒకరోజు సండే వస్తే ఇంట్లో కూర్చొని చదువుకోక ప్లానింగ్స్ అని క్లీనింగ్స్ అని ఇలా తిరుగుతారా రా? చల్ కందికాయలు గిందికాయలు పోండి. ఒక్కరోజు చదవకపోతే ఏం కాదు కానీ కందికాయలు ఉన్నాయన్నా, ఎందుకు లేవంటాను? నేను నిన్ననే చూసినా. అరే లేవని చెప్పినా గారా, చెప్తే వినరారా? లేవు కందికాయలు గిందికాయలు లేవు, పోండి. సరే పోదాం పారా. చదువులు చదవనరా అంటే చేత కాదు కానీ ఇలా ప్లానింగ్స్ అనుకుంటూ పిచ్చి తిరుగులు తిరుగుతాడు. అరే నేను చెప్పిన కదా సీనన్న తీసుకోపోవడాని, ఇప్పుడు అయిందా? బాగా అయిందా? అరే నీకు కందికాయలు తినిపిస్తా అన్నా, తినిపిస్తా, నువ్వు నాతో రా. ఎలా రా? ఏంటి దొంగతనం చేద్దాం? దొంగతనమా? దొంగతనమే, పదా చేద్దాం. దొంగతనం అయితే నేను రానురా, నువ్వు పోతే పో. అరే నువ్వు నా ఫ్రెండ్వా కాదారా? అవును ఫ్రెండే. ఫ్రెండ్స్ అంటే దొంగతనమైన దొరతనమైన కలిసి చెయ్యాలి, రా పోదాం. నేను రాను. అరే ఇప్పుడు ఇంకా నువ్వు రాలేదనుకో, దొంగతనం చేసి నీ పేరే చెప్తా. అరే ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు? అరే ఫ్రెండ్షిప్ అంటే ఇట్లానే ఉంటుంది, మరి నువ్వు వస్తున్నావు లేదా ఇప్పుడు? సరే పా. ఇదే వచ్చేది, మెల్లగా రారా, ఎవరు ఉంటారేమో. పట్టబడకండి పోదాంపా. ఇక్కడ కుండ కూడా ఉన్నదిరా, పట్టుబడి తిన్నాక. అరే కృష్ణ, మేము తప్పు చేస్తున్నాం అనుకుంటా. తప్పలేదు ఇప్పుడు, ఫస్ట్ అయితే నువ్వు తెంపు, నీకు ఎందుకురా భయం? నేనున్నా, నేను చూసుకుంటాగా. ఏం చూసుకున్నాడో ఏమో, మనం కనుక దొరికితే ఉంటుంది. అరే మనకు సరిపోతాయిరా, పోదాంపా. అరే ఇక ఉడకబెడతాం రా, నువ్వు పోయి కట్టలు లేపో, నువ్వు పోయి బండలు లేపో.
అరే మూత లాంటివి ఉంటే మంచిగా ఉడుకుతాయి. మూతకు బదులు ఆకులు పెడదాం, నువ్వు పోయి ఆకులు తెపో. అరే పట్టు రాకులు. అరే కృష్ణ, నీకు ఎంత ధైర్యం ఎక్కడిదిరా? నాకేమో ఇంత భయం అవుతుంది, నీకేమో కొంచెం కూడా భయం లేదు. అరే ఇలాంటివి నాకు అలవాటేరా, ఇలాంటివి ఎన్నోసార్లు చేసిన. ఎవరన్నా చూస్తే ఏం చేస్తుర్రా? ఏముంది, పరిగెట్టడమే. ఏమోరా, నాకైతే భయం అవుతుంది. అరే ఎవరు రాడరా, భయపడకావు. నీతో ఫ్రెండ్షిప్ చేయొద్దిగా, నీతో ఉంటే నన్ను కూడా దొంగని చేస్తున్నా. ఇంత భయం ఉంటే బతకలేంరా. ఇగో చూడు, వచ్చినాం, తెంపినాం, ఉడికినాయి, తినిపోదాం. ఇప్పుడు ఎవరు చూస్తాడురా? ఇప్పుడు తినిపోవుడేనా? సీనాన్ని చేనులో ఏంటి ఇంత పొగ? ఏం జరుగుతుంది? అమ్మ కృష్ణగా సంగతి తాగు. హలో హలో సీనన్న, అవునా? సరే ఇప్పుడే వస్తున్నా, ఆగరా. అరే ఉడికినాయి రా, రా తినిపోదాం. అరే టేస్ట్ ఎట్లా ఉన్నదిరా? ఇంత టేస్ట్గా కందికాయలు ఎప్పుడు తినలేరా? ఏమనుకున్నావు, దొంగతనం చేసి తింటే అట్లా ఉంటుంది టేస్ట్. కొని తింటే టేస్ట్ ఉన్నదిరా, అందుకే నేను దొంగతనం చేసి తింటా. తప్పుడు చేయకుండా పోదాం. నువ్వు ఒక్కరిని పట్టుకో, నేను ఒక్కరిని పట్టుకోను. సరే అన్న. నువ్వు ఎన్నైనా చెప్పురా, దొంగతనం చేసుడు అయితే తప్పు. ఏం తప్పురా? ఎవడైనా మంచిగా చెప్తే వింటాడా? ఆడ సినిమా దగ్గర పోయి మంచిగా చెప్పిన, ఇక విన్నాడా? ఎవ్వడు విన్నాడు మంచిగా చెప్తే? అందుకే ఇట్లా స్కెచ్ చేసిన. సరే సరే తిను, వెళ్ళిపోదాం. మళ్ళీ ఎవరన్నా వస్తే సరేరా ఇంకా. అరే ఎవరు వస్తున్నారా? అరే ఆగండ్రా. అరే ఏర్రా, వీళ్ళు ఎక్కడో మాయమైనరు. చూద్దాం పదన్న. పద మరి. మాత్రం అయితే లేదన్న. అవునరా, కూరగాయలు బాగా జింక లెక్క పరిగెడతాను రా. నేను కూడా ఇప్పుడు అన్నం తినొచ్చిన, నాతో కూడా అయితే లేదు, వశపడతలేదు ఇక. పట్టుకుంటా నేను, ఆగ్రా. దమ్ముంటే పట్టుకుంటారా మమ్మల్ని, దమ్ముంటే పట్టుకుంటారా మమ్మల్ని, పట్టుకుంటే పోతే కంది కాయాలి. అరే అరే ఆగరా ఆగరా. వాళ్ళని ఎక్కడ పట్టాలో ఎక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసు. ఏదో సినిమాలు చూసి డైలాగులు కొడతారుగా, నేను కూడా చూస్తున్నా సినిమాలు. వాళ్ళని ఎలా పట్టాలో నాకు బరాబర్ తెలుసు. అవురా, అంతగా తినాలనిపిస్తే అడిగిపోయి తినాలి, కానీ ఈ దొంగ బుద్ధి ఎక్కడి నుండి వచ్చిందిరా? వద్దులన్నా, నిన్న నేను అడిగినాం కదా అన్న, ఎందుకు ఒప్పుకోలే? అరే అట్లా అంటే మీరు చదువుకుంటారని అట్లా చెప్పిండ్రా. అన్న ఆడొక్కడేనా దొంగతనం చేసింది? అరే అవురా,
అరే నీ సంగతి ఏందిరా అరే వదలన్నా ఆ? వాడే అంటే నువ్వు కూడా ఇట్లా ఎట్లా తయారైనావురా ఆ? అరే నిన్ను ఎంతో మంచోని అనుకున్నా గారా అన్న మొత్తం ఆ కృష్ణగాడే చేసిండన్న ఆడు దొంగతనం చేసి నా మీద వేస్తానన్నాడైతే నేను ఆడికి భయపడి నేను ఆడితో వెళ్ళిన అన్న. అవునా అవురా నువ్వు చెడిందే కాక వాడిని కూడా చెడగొడతావారా ఆ రోజు చేనులో దొరికితే మిమ్మల్ని 2 మాటలని వదిలేద్దాం అనుకున్నారా కానీ 2 తలిగి అందే నువ్వు వినేటట్టు లేవురా ఉం? ఉం? నా వీడు నవ్వుతానన్నా. అవురా నువ్వు చేసిన పని మంచిదని నవ్వుతున్నావారా మీ నాన్నకి చెప్పన్నారా చెప్పాలా చెప్పాలనా మీ నాన్నకి చెప్తే నీ తోలు ఒలిచేస్తాడని చెప్పలేరా మంచిగా చదువుకోమంటే ఈ దొంగ బుద్ధులు ఏందిరా అన్న కృష్ణగాడేమో ఏదో సుందరలా కొట్టిండన్న. మంచి గుర్తు చేసినావురా అవురా ఇప్పుడు అనరా ఇప్పుడు సినిమా డైలాగ్ పట్టు చెప్పు ఒకసారి డైలాగ్ చెప్పురా చెప్పు చెప్పురా చెప్పు చెప్పురా చెప్పు నువ్వు చెప్పు చెప్తావా లేదా ఇప్పుడు నువ్వు చెప్తేనే వదిలేస్తా చెప్పు చెప్పు మరి దమ్ముంటే పట్టుకుంటూ మమ్మల్ని పట్టుకుంటూ కందికాయని అరే ఆ రోజు ఏదో వేరేలా అన్నావు గారా డైలాగ్ ని అన్న అట్లా రాదన్న. అరే ఎందుకు రాదురా ఏమో పట్టుకుంటే వదిలేస్తా అన్నవారా కందికాయలు ఇప్పుడు పట్టుకున్నా గారా నా కందికాయలు నాకే అన్న తిన్న తర్వాత కడుపులు ఉంటాయి ఎట్లా ఇవ్వాలన్న కందికాయలు. అవునా అరే కత్త అందుకోరా నాకు కందికాయలు నేను తీసుకుంటా కడుపులో ఉన్నాయంట కడుపులు ఉన్నాయా అరే మంచిగా చెప్తున్నావు విను అంతో తిరిగినావు అనుకో నువ్వు బొత్తిగా చెడిపోతావు అంత తిరగకుండా మంచిగా చదువుకో సరే అన్న. అవురా నీకు అంత మంచిగా చెప్పినా గారా కందికాయలు లేవని అయినా వినకుండా వెళ్ళిర్రు మళ్ళా మా చేనులోనే ఉడకబెట్టి తింటారా మీకు ఎన్ని గుండెలురా మనుషులకైతే ఒక్కడే గుండె ఉంటానన్న, నీకు ఎన్ని గుండెలు ఉన్నాయో తెలియదు అన్న. అంటే నేను మనిషిని కాదారా చదువుకోమంటే చదువుకోరు ఆ సినిమాలో చూసి ఆ డైలాగ్ లేందిరా అన్న వదిలే అన్న ఇంకెప్పుడు చెయ్యం. ఇంకెప్పుడు నువ్వు చేస్తావా ఇక చెయ్యనన్నా. మంచిగా చెప్తున్నా వినండి అరే నువ్వురా చెయ్యాలన్న. అరే అట్లిప్పేరా ఇంకోసారి చేస్తారా చెయ్యాలన్న. మీరు అట్టిగా దొంగతనం చేసిరని ఇంట్లో చెప్పుంటే ఊర్లో అందరూ మిమ్మల్ని దొంగ దొంగ అని అంటారా అనరా చెప్పండి అందుకోసమే ఆన్లెక్క బుద్ధిగా చదువుకోండి సరేనా ఆడు చూడు మంచిగా చదువుకుంటాడు అప్పుడప్పుడు ఇంట్లో పని చేస్తాడు అన్ని చూసి నేర్చుకుంటారా ఎప్పుడు చెయ్యం బుద్ధిగా చదువుకుంటామన్నా. సరే పోండిగా హాయ్ ఫ్రెండ్స్ చూశారుగా మా వీడియో మీకు గిట్ట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి.